Subscribe to Color Frames. బాస్బాల్ వ్యూహంతో భారత్లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ను ధీటుగా ఎదుర్కొంటుంది రోహిత్ సేన. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విఫలం చెందిన భారత్ రెండో టెస్టులో సమిష్టి కృషితో విజయం సాధించింది. వైజాగ్ వేదికగా జైస్వాల్, గిల్ బ్యాటింగ్ తో రాణించారు. బౌలింగ్ దళాన్ని బుమ్రా, కుల్దీప్, అశ్విన్ చూసుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా బాస్బాల్ వ్యూహాన్ని దెబ్బతీస్తూ ఇంగ్లాండ్ బెండు తీశారు. ఇదే ఊపును మిగతా 3 టెస్టుల్లోనూ కొనసాగించాలనుకుంటుంది రోహిత్ సేన. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ ఆటగాడు టీమిండియా మాజీ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని భార్యపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో అతడిపై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ధోని భార్య సాక్షిపై ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ డకెట్ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఆమె ధోని గర్ల్ ఫ్రెండా లేదా భార్య అని ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే ఆ పోస్ట్ లో అభ్యంతరకరంగా వేరొక పదాన్ని యూజ్ చేశాడు. దీంతో ధోని అభిమానులు మరియు ఇండియన్ క్రికెట్ అభిమానులు బెన్ ను ఏకేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తూ బుద్ధి చెబుతున్నారు. ధోని భార్య ఎవరో తెలియదా అని ఫైర్ అవుతున్నారు. నిజానికి బెన్ డకెట్ 2013 ఏప్రిల్ 7న ఈ కామెంట్ చేశాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత్ లో పర్యటిస్తుంది. ఈ క్రమంలో బెన్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మహేంద్ర సింగ్ ధోని సాక్షి 2010లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు 2015లో కూతురు పుట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.